హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇవి ఏంటంటే పాలకాయలండి. నేను యూట్యూబ్లో చూసే ఇప్పుడు కొంచెం చిన్న కప్పుడు వరిపిండిలో అండి కొంచెం నెయ్యి వేసి, నెయ్యి కానీ వెన్నపూస కానీ రెండు వేయచ్చు అని చెప్పారు. కొంచెం సాల్టు, కొంచెం 1 స్పూను నువ్వులండి. నువ్వులు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి. అవి వేసుకుని కలుపుకుని ఏంటి వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే 2 కప్పులు వరిపిండి అయితే కప్పున్నర బెల్లం వేయమన్నారండి. అయితే నేనేమి అన్నీ చేయట్లేదు, ఊరుకునే చిన్న కప్పుడు వరిపిండి తీసుకున్నానండి. అసలు వస్తాయా రావా అని 1 స్పూన్ నువ్వులు వేసాను, కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసాను. వెన్నపూస ఇంట్లో ఇప్పుడు లేదులేండి, చేసి లేదు, అందుకని నెయ్యి కరగబెట్టిన నెయ్యి వేసాను అనమాట. వస్తున్నాయండి, మరి తిని చూడాలి ఎలా ఉంటాయో తెలియదు కదా, కానీ చూడ్డానికైతే బాగానే ఉన్నాయండి. నేను ఇందాక యూట్యూబ్లో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈజీగా ఉంది, వరిపిండి ఎలాగో ఇంట్లో ఉంది, బెల్లం కొంచెం కరగబెట్టేసుకుని ఆ నీళ్లు పోసి కలపటమే కదా, అసలు వస్తాయా రావా చూద్దామని చేస్తున్నానండి. ఇప్పటికైతే ఇవి రావడం అయితే బాగానే వస్తున్నాయండి. మరి తర్వాత ఎలా ఉంటాయి అనేది చూడాలన్నమాట, టేస్ట్ ఎలా ఉంటాయి అనేది. అయితే కొంచెం నెయ్యి కలిపాము, అన్నీ వేస్తాం కాబట్టి బాగానే ఉంటాయేమో అనుకుంటున్నా. మా మమ్మీకి ఏంటండి ఇంటి వంటలు వచ్చేస్తున్నాయి. బాబో ఎన్ని వంటలు వచ్చేస్తున్నాయో బాబో మా మమ్మీకు. మా మమ్మీ ఇది వరకు పని బాగా చేసేదండి, ఇప్పుడు హెల్త్ సరిగ్గా బాగోక చేయలేకపోతుందండి అంతే. ఇదివరకు అయితే టీవీలో ఏదైనా చూస్తే ఏదన్నా చేయాలనిపిస్తే చేసేసేదండి. ఇప్పుడు మా మమ్మీకి కొద్దిగా హెల్త్ బాగోక చేయలేకపోతుందండి ఏది అది. కొంచెం మాకు ఇల్లు కట్టిన కాడ నుంచి జనాల గోల కూడా ఎక్కువ ఉందిలేండి. అంటే పాపం నా సబ్స్క్రైబర్లు ఎవరో కాదండి, కొంతమంది ఉంటారు కదండి, మీకు తెలిసిందే కదా. ఒక 100 మందిలో 50 మందికి మనం ఇష్టమైన 50 మంది నచ్చని వాళ్ళు ఉంటారు. అవన్నీ నేనేం పట్టించుకోను అనుకోండి. చెప్తున్నా అసలు హెల్త్ అంటే ఇప్పుడు కాదులేండి, నాకు ఎప్పుడు ప్రాబ్లం ఉందిలే, హెల్త్ ప్రాబ్లం నాకు ఎప్పుడు ఉందండి, ఇప్పుడు వచ్చింది కాదు. కాకపోతే చేయలేకపోతున్నానండి. ఇప్పుడు తినడానికి ఇంట్లో అసలు ఏం లేవండి. ఈయన కూడా పొలం వెళ్ళి వచ్చాక పాపం ఏం ఉండట్లేదు, కనుకని ఇగోండి కొంచెమే బాగా వచ్చినాయండి. అసలు నువ్వులు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి, నాకు తెలిసి బాగుంటాయి, చాలా బాగుంటాయి అని అనుకుంటున్నాను. నేను టేస్ట్ చూసుకొని చెప్పలేను, నేను ఇప్పుడు తినలేండి, ఎందుకంటే ఇందాక కొంచెం టీ తాగాను. అంటే కలిపాక 10 నిమిషాల్లో చేసేయమన్నారండి. అయితే నాకేమో కలిపిన తర్వాత చుట్టాలు వచ్చారనమాట, అందుకని కొంచెం లేట్ అయిపోయిందండి. ఎక్కువ నానిందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే సరిగ్గా తెలుసు కదండి చెప్పడం, ఇప్పుడే కదా నేను కూడా ట్రై చేసింది, అలా ఏమో అని అనుకుంటున్నాను అంతే. ఇగోండి భలే బాగా వచ్చినాయి అని అనుకుంటున్నానండి నేను, బాగా వచ్చినాయి అని. కొంచెం అండి చిన్న కప్పుడికి 20 అలా అయ్యి ఉంటాయేమో అనుకుంటున్నాను. ఇదిగోండి నరసాపురం నుంచి మా తోటికోడలు అనమాట. తెల్ల వంకాయలు చూడండి భలే ఉన్నాయి కదండి. రేపు పచ్చిపులుసు చేసేస్తానండి, కూరలు ఎలాగో ఏమీ ఉండట్లేదు కాబట్టి పచ్చిపులుసు చేసేస్తాను అనమాట. ఇన్ని తల్లిగాడు ఇవాళండి 2:30 దాకా ఏమో బయటికి రాలే అన్నం తినడానికి. వాడేంటోనండి, నేను పసిబిడ్డలాగా నేర్పించుకుంటుంటే నా మీదే ఫైటింగ్ చేసేసి నన్నే కరవడానికి వచ్చేసి ప్రతిదీ నన్ను బెదిరించడానికి అన్నీ చేసేస్తున్నాడండి. బొమ్మ చేస్తుంది చూస్తే నాకు బొమ్మ చేస్తుంది. మరి ఎంత అందంగా ఉంటాడు చూడండి కన్నయ్య.